ఆయన వారికి ప్రత్యక్షమైన దినాన 12 మందిలో ఒకడైనటువంటి దిదిమా అనబడిన తోమా వారితో కూడా లేకుండెను. కనుక తక్కిన వారు తోమాతో జరిగిన విషయం చెప్పారు, మాకు ప్రభు కనిపించాడు అని. కానీ తోమా ఆన్సర్ ఏంటి అంటే, లేదు, నేను నమ్మే క్వశ్చనే లేదు. నా వేలు ఆయన చేతుల వైపులో ఉంచి నా చేతిని ఆయన ప్రక్కలో ఉంచితే తప్ప నేను నమ్మను అంటున్నాడు. ఈయనకు కూడా ఒక విషయం గుర్తుంది. ఎవరికి? తోమాకు. మిగిలిన వాళ్ళకు ఒక్కొక్కరికి కొంచెమే గుర్తుంది. చూడండి, పేతురుకు గుర్తుంది, లేకపోతే పేతురు మరియు మిగిలిన శిష్యులకు గుర్తుంది. ఆయన చెప్పాడు, మనల్ని వేచి ఉండమని చెప్పాడు, వేచి ఉంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పాడు, కాబట్టి ఒక ఇంట్లో ఉండాలి అని గుర్తుంది. కానీ ఆయన మృతులలో నుండి తిరిగి లేస్తాడు అన్న విషయం గుర్తులేదు. ఎవరికి గుర్తులేదు? పేతురుకు గుర్తులేదు, అలాగే మరియకు గుర్తులేదు. ఈయన తోమాకు ఇంకో విషయం గుర్తులేదు. ఒక విషయం చాలా బాగా గుర్తుంది. ఏంటి? ఆయనకు చేతులకు మేకులు కొట్టారు, పక్కలో ఆయనకు బల్లెం పొడిచారు. ఈ 2 విషయాలు మాత్రం బాగా గుర్తున్నాయి. కాబట్టి అక్కడ నా వేలు పెడితే తప్ప నేను ఆయన్ను నమ్మే క్వశ్చనే లేదు అంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, ఇలాంటి డౌటింగ్ థామసెస్ లేకపోతే అనుమానించే తోమాలు మనకు అక్కర్లేదు అనుకుంటాం. అనుమానించే తోమాలు సరిగ్గా మనకంత ప్రభువు అలాంటి వారిని తన దగ్గరికి తీసుకోడు అనుకుంటాం. కానీ అది తప్పు. ఈయన అనుమానించే తోమా కాదు. ఈయన ఏం తోమా అంటే, నిజాన్ని పరీక్షించి తెలుసుకునే తోమా. ఇట్ ఈస్ అ వెరిఫైడ్ ట్రూత్ ఆర్ వెరిఫైడ్ ఫెయిత్. విశ్వాసాన్ని పరీక్షించి తెలుసుకునే తోమా. ఈ తోమా ఎవరు అంటే, యేసు ప్రభువును చంపాలి అని చూస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు లాజరు చనిపోయి ఉండగా అక్కడికి వెళ్ళాలి అని వెళుతూ ఉంటే ఈయన అన్నాడు, లెట్ us go with him so that we die అన్నాడు. మనము కూడా ఆయనతో పాటు వెళ్ళి చనిపోదాం పదండి అంటున్నాడు. అలాంటి తోమా ఈయన. కానీ ఆయనకు కొన్ని ఆనవాళ్లు కావాలి, కొన్ని రుజువులు కావాలి. ఆ రుజువులు చూసిన తర్వాతే ఆయన నమ్ముతాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న రోమాకు 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు. మళ్ళీ వచ్చారు ప్రభు. ఎవరి కోసం? ఫర్ దిస్ వన్ డౌటింగ్ థామస్. మన ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, నీవు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి, నీ విశ్వాసానికి కావలసిన రుజువులు కనుక నువ్వు చూడాలి అని అనుకుంటే ఆయన తన ప్రత్యక్షతను మాటిమాటికి ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ఆయన ఓపికతో ఓర్పుతో పనిచేసే దేవుడు. ఆయన ఎమ్మాయి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరే ఆయన వారి దగ్గర నిలబడి తన లేఖనాలలో తన గురించి చెప్పిన ప్రతి మాటను విప్పి వారికి నేర్పిస్తూ ఉంటే, విప్పి వారికి చూపిస్తూ ఉంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట అగత్యము అన్న విషయం వాళ్ళకు విప్పి చూపిస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు రగిలాయి. దేవుని వాక్యములో ఆ విధంగా నాటుకుపోవటం, కూరుకుపోవటం, మన వేళ్ళు అలా పాకుకొని పోవటం, ఇది ప్రభు ఆశించే, మన జీవితాల్లో నుంచి ప్రభు ఆశించే పద్ధతి. ఇదే ప్రభు మరి తోమా జీవితంలో కూడా చూడాలి అనుకున్నటువంటి మాట. ఆయన అప్పుడు ఆ సమాధానం కలుగునుగా కన్న తర్వాత తోమాను చూచి, వేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివి అవ్వుము, విశ్వాసివయుండుము అని చెప్తున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. ద థర్డ్ థింగ్, మూడవ విషయము, ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలో అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసాన్ని సమకూరుస్తుంది. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలో అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని ఉంచుతుంది. అందుకు తోమా అలా జరిగిన తర్వాత తోమా అంటాడు, నా దేవా, నా ప్రభువా. యేసు ప్రభువు ఆ మాట విని, నేను దేవుని కాదు అన్నాడా? అనలేదు. ఆయన తోమా ఇచ్చిన ఆ ఆరాధనను స్వీకరించాడు. వెరిఫైడ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టబుల్. అంటే పరీక్షించి తెలుసుకున్నటువంటి నీ విశ్వాసం, పరీక్షించి వేళ్ళూరినటువంటి నీ విశ్వాసం ఎప్పుడూ ప్రభు తృణీకరించడు, ఎప్పుడూ అలాంటి ఆరాధనను తృణీకరించడు, దాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేనికి ఆహ్వానిస్తున్నాను అంటే, టు అ కంప్లీట్ డిసైపుల్షిప్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వెనుక సంపూర్ణమైన శిష్యత్వంలోకి ఆహ్వానిస్తున్నాను. కేవలము మగ్దలేనే మరియలాగా చనిపోయిన యేసును వెతికేంత వరకు మాత్రమే కాదు, కేవలము మిగిలిన శిష్యులలాగా సమాధానము మీకు కలుగునుగాక అన్నప్పుడు ఆయనను చూచి సంతోషించేంత వరకు మాత్రమే కాదు,
కేవలము తోమాలాగా కేవలము నేను తన వేలులో నా వేలు పెట్టి తన ప్రక్కలో నా చేయి పెడితే మాత్రమే నమ్ముతాను అన్నటువంటి శిష్యత్వం వరకు మాత్రమే కాదు, సంపూర్ణమైన శిష్యత్వం, ది కంప్లీట్ డిసైపుల్షిప్. అది ఎప్పుడు సాధ్యము అంటే ఆయన వారిపై ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. మీరు వేచి ఉండండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని అన్నాడు. నా ఆత్మను సంచకరువుగా ఇస్తాను అని అన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ ఘటన జరిగింది. యేసు ప్రభు వారు తన సంఘం పైనికి పరిశుద్ధాత్ముని కుమ్మరించాడు. పరిశుద్ధాత్ముడు వారి జీవితాలలోకి వచ్చినప్పుడు ఇదే పిరికి వారు ప్రభు కోసం నిలబడ్డారు. ఇదే తోమ భారతదేశానికి వచ్చి పైనుంచి కింది వరకు ఈట దిగగా చనిపోయాడు. ఇదే తోమ తన ప్రాణాన్ని సైతము ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. పరిశుద్ధాత్ముని శక్తి అలాంటిది. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో పనిచేసినప్పుడు ఇలాంటి షలోం మన జీవితాల్లో మరి ప్రబలుతుంది, మన జీవితాలపైన రాజ్యమేలుతుంది. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో వచ్చినప్పుడు మన అధికారాన్ని స్పష్టంగా మనం మాట్లాడుతూ చాటుకుంటాం.